నర్సరావుపేట ఇంజనీరింగ్ కళాశాల అటానమస్ ప్లేస్మెంట్స్ లో విశేష ప్రగతి. కాగ్నిజెంట్ టెక్నాలజీ సర్వీసెస్ నిర్వహించిన 2 దశల క్యాంపస్ రిక్రూట్మెంట్లతో మొత్తం 79 మంది విద్యార్థులకు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వైఎస్ చైర్మన్ శ్రీ మిట్టపల్లి చక్రవర్తి గారు విద్యార్థులను అభినందించి ప్లేస్మెంట్ విభాగ కృషిని ప్రశంసించారు. గౌరవ కార్యదర్శి శ్రీ మిట్టపల్లి రమేష్ బాబు కళాశాల పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యవంతులైన విద్యార్థులను తయారు చేస్తుందన్నారు. ప్రిన్సిపల్ శ్రీ ఎస్ వెంకటేశ్వర్ల గారు మరియు అధ్యాపకులకు విజేతలను అందించినందుకు అభినందించారు. నేను నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి చదువుతున్నాను. నాది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బ్రాంచ్. మాకు సెకండ్ ఇయర్ నుంచే సిఆర్టీ ట్రైనింగ్ ద్వారా యాప్టిట్యూడ్, రీజనింగ్, కోడింగ్ స్కిల్స్ అనేవి చాలా ఇంప్రూవ్ చేస్తున్నారు ఎన్ఈసి కాలేజ్. అండ్ టెక్నికల్ స్టాఫ్ ఎక్కువ మంది ఉన్నారు. 24/7 మాకు సపోర్ట్ అందుతుంది. అండ్ నేను కాగ్నిజెంట్లో జాబ్ తెచ్చుకోవడానికి ముఖ్య కారణం ఎన్ఈసి కాలేజ్ అండ్ యాజమాన్యానికి నా కృతజ్ఞతలు. నమస్తే, నా పేరు ఏల్చూరి హేమలత మేఘన. నేను నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్లో మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో చదువుతున్నాను. నాకు క్యాట్సిస్ అనే కంపెనీ మరియు కాగ్నిజెంట్ కంపెనీలో మంచి ఆఫర్స్ అనేవి వచ్చాయి. నాకు ఇంత స్కిల్ నేర్చుకోవడానికి కారణం మా ఎన్ఈసి కాలేజ్లో ఈ టీపీసీ సెల్లో మాకు ఇచ్చే ట్రైనింగ్ ద్వారా నేను మెకానికల్ ఇంజనీరింగ్ అయ్యింది కూడా మంచి ఐటీ స్కిల్స్ నేర్చుకోగలిగాను. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ బీయింగ్ ఇన్ దిస్ కాలేజ్. థ్యాంక్ యూ. నేను జానకీదేవి, సిఎస్సి డిపార్ట్మెంట్ నుంచి నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్. నేను కాగ్నిజెంట్ అండ్ కేపీఐటీలో అయితే సెలెక్ట్ అయ్యాను. ఈ 2 కంపెనీస్ సెలెక్ట్ అవ్వడానికి కారణం కేవలం ఎన్ఈసి కాలేజే. ఎందుకంటే వాళ్ళు మాకు సపోర్ట్ అయితే చేశారు, ట్రైనింగ్ ఇప్పించారు. అండ్ 24/7 ట్రైనర్స్ నుంచి అయితే సపోర్ట్ ఉంది. అండ్ మాకు ప్రతి ఒక్క అసెస్మెంట్, ఇంటర్వ్యూ, ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాకు ట్రైనింగ్ అయితే ఇచ్చారు. సో దీన్ని యూజ్ చేసుకొని మేమైతే యూటిలైజ్ చేసుకొని ఇంటర్వ్యూ క్రాక్ చేసి నేను ఈ 2 కంపెనీస్లో సాధించాను. అండ్ థ్యాంక్ యూ ఎన్ఈసి ఫర్ సపోర్టింగ్ మీ. ఇంజనీరింగ్ కళాశాల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి మరొక రోజు ఈరోజు. ప్రముఖ ఎంఎన్సి కంపెనీ అయినటువంటి కాగ్నిజెంట్ జరిగిన ఫేజ్ 1 జనవరిలో జరిగిన ఫేజ్ 1 క్యాంపస్ ఇంటర్వ్యూస్లో మా కళాశాల విద్యార్థులు 37 మంది ఉద్యోగాలు సాధించారు. ఫేజ్ 2లో జరిగినటువంటి ఇంటర్వ్యూస్లో ఈరోజు ఇంకొక 42 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. కేవలము విద్యకే కాకుండా విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం కూడా ఎంతో కృషి చేస్తున్నటువంటి నర్సరావుపేట ఇంజనీరింగ్ కళాశాల 2025 సంవత్సరము డిగ్రీ కంప్లీట్ చేసుకున్నటువంటి 742 మంది విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. ఇది మాకెంతో సంతోషంగా ఉంది. దీనికి ముఖ్య కారణమైనటువంటి మా ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అధ్యాపకులు, ట్రైనర్సు, వారికి మేము ఎంతో రుణపడి ఉన్నాము. ఈ పరంపర ఇంకా కొనసాగుతుంది. 2025 సంవత్సరంలో డిగ్రీలు సాధించినటువంటి విద్యార్థులకి ప్రముఖ కంపెనీలు ఇంకా రిజల్ట్స్ ఇవ్వడంలో కొంచెం ఆలస్యం అవటం వల్ల ఈ నంబర్ అనేది 742 దగ్గరే ఆగింది. ఈ నంబర్ ఇంకా పెరుగుతుంది. అందుకు మా విద్యార్థులకి, వాళ్ళ తల్లిదండ్రులకి, మా ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ యొక్క ఉపాధ్యాయులందరికీ మేమెంతో సంతోషంగా రుణపడి ఉన్నాం. నేను నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచ్లో చదువుతున్నాను. కాగ్నిజెంట్ సెకండ్ ఫేజ్లో జాబ్ తెచ్చుకోవడం చాలా హ్యాపీగా ఉంది. దీనికి కారణమైన మా ఎన్ఈసి మేనేజ్మెంట్కి చాలా రుణపడి ఉంది. నా పేరు పవన్. నేను ఎన్ఈసిలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్లో చదువుకుంటున్నాను. నేను ఇప్పుడు కాగ్నిజెంట్లో సెలెక్ట్ అయ్యాను. దీనికి ముఖ్య కారణం మొదటి నుంచి రెండో ఇయర్ నుంచి మాకు ఇచ్చిన ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ టీమ్కి నేను చాలా రుణపడి ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ ఎన్ఈసి.